ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం. முதன்மையானது புலனடக்கமாகும். తద్వారా అనే అనంతమైనటువంటి అటాచ్మెంట్ అనగా సంబంధ బాంధవ్యంలో ఉండకూడదు. பிறகு பற்றுதல் என்பது இருக்கக்கூடாது. పదార్థములను ఎక్కువగా మనం ఆశించకూడదు. பொருள்களின் மீது ஒருபோதும் ஆசை வைக்கக்கூடாது. సీలింగ్ ఆన్ డిజైర్స్, ஃபீலிங் ஆன் டிசையர்ஸ், ஆசைகளுக்கு ஒரு ఈ வரம்பு. యొక్క కోరికలను మనం తగ్గించుకోవాలి. நம் ஆசைகளை குறைத்துக் கொள்ள வேண்டும். సుఖ దుఃఖములకు మూల కారణం కోరికలే. நம் சுகதுக்கங்களுக்கு மூல காரணம் ஆசைகளே. కోరేటువంటి వాడు భక్తుడు కాదు. ஆசைப்படுபவன் பக்தன் அல்லன். ఫలాపేక్షతో సాధన చేసేటువంటి వాడు భక్తుడు కాదు. பலன் கருதி சாதனை செய்பவன் பக்தன் அல்லன். ఫలరహితమైనటువంటి దీంతో సాధన చెయ్యాలి. பலன் கருதாமல் சாதனை செய்ய வேண்டும். గొప్ప వేదాంతి అయినప్పటికీ, சிறந்த வேதாந்தி ஆயினும், నిరంతరం కూడా నువ్వు రాత్రింపగలు వేదమును ఉచ్చరిస్తూ ఉండినప్పటికీ, அல்லும் பகலும் வேதம் ஓதுபவராயினும், శాస్త్రములు క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడైనప్పటికీ, சாஸ்திரங்களை நன்கு கற்றறிந்தவராயினும், సాధనలు సలుపుతూ ఉండేటువంటి వాడైనప్పటికీ, சாதனைகள் மேற்கொள்பவராயினும், సలుపుతేటువంటి వాడు కానీ, యజ్ఞయాగాది క్రతువులు, యజ్ఞ యాగాదిகள் செய்பவராயினும், దీని వలన భగవంతుడు మనకు చిక్కడు అనేటువంటి ఒక సత్యాన్ని జడభరతుడు చాటుతూ వచ్చాడు. இவற்றால் இறைவன் நமக்கு கிடைக்க மாட்டான் என்ற சத்தியத்தை ஜடபரதன் பறைசாற்றி வந்தான்.